ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా బాగున్నారా? ఈ ఉదయకాలమందు కొద్ది దేవుని మాటలు విని అనేకులకి విన్నటువంటి మీరు ఈ మాటలు అనేకులకి ఫార్వర్డ్ చేయండి. అనేకులకి దీవెనకరంగా ఉండినట్లు మనం ప్రార్థిద్దాము. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తియు గురించి వినెను అనే మాట మనం అక్కడ చూస్తాం. ఈవిడి ఏమి వింది అంటే దేవుని గొప్పతనాన్ని గూర్చి వింది. యెహోవా దేవుడు గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన విమోచకుడు. సొలొమోనుకు ఆయన యందు విశ్వాసముంచిన విశ్వాసులందరికీ జ్ఞానము ప్రసాదించే దేవుడు అనే విషయాన్ని షేబా దేశపు రాణి వింది. ఈవిడ అన్యురాలైనప్పుడు ప్రక్క దేశంలో ఉన్నటువంటి సొలొమోన్ మంచి జ్ఞానంగా పరిపాలిస్తున్నాడు. దేశాన్ని పరిపాలిస్తుంటే ఆయన జ్ఞానం గురించి చుట్టుప్రక్కల దేశాల వాళ్ళందరూ కూడా, ప్రజలు కానీ రాజులు కానీ అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా అంత జ్ఞానం ఎక్కడిది? ఏ రాజుకి ఇంత జ్ఞానము చరిత్రలో మనం వినలేదే, చూడలేదే అని అనుకుంటున్నారు. అలాగే ఈ దేశపు రాణి కూడా విందట. అప్పుడు ఆవిడకి అర్థమైంది, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయనను సేవిస్తున్న వారికి ఇలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు అని ఆవిడ అనుకుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆవిడ వింద గనక దేవుని గొప్పతనం ఏమిటో ఆవిడకి అర్థమైంది. కనుక ఫస్ట్ విషయం వినాలి. వింటే కానీ మనము దేవుని విషయాలు మనకు అర్థమవుతాయి. చాలామంది దైవ సేవకులు బోధించడానికి ఇష్టపడుతున్నారు, వినడానికి ఇష్టపడటలేదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, చక్కగా వినగలిగిన వాడే చక్కగా బోధించగలడు అని. యేసుక్రీస్తు మంచి బోధకుడు అని మనందరికీ తెలుసు. ఆయన ఎంత చక్కగా బోధింపగలడో అంత చక్కగా వినడానికి ఇష్టపడేవాడు. చిన్నప్పుడే 12 ఏళ్ల వయసులో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు బోధకులందరూ కూడా కూర్చొని అనేకమైన విషయాల మీద మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్రం గురించి ఆయన చాలా ఇంట్రెస్ట్గా వింటున్నట్లుగా మనం బైబిల్లో గమనిస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు చాలా ఆసక్తికరంగా వినాలి. షేబా దేశపు రాణి విందట. నిజంగా వాళ్ళ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి అని బైబిల్ చెప్తుంది. వినుట ఆశీర్వాదము, వినుట మనకి ఆశీర్వాదం. బైబిల్లో ఉంది, ఈ ప్రవచన వాక్యములను వినువాడును చదువువాడును ధన్యుడు అనే మాట. కనుక వినుట ఆశీర్వాదం. ప్రతిరోజు దేవుని మాటలు వినండి, అవి ఎంతైనా కానీ మనకి ఆశీర్వాదం. రెండోది, వినడము ఆశీర్వాదమే కాదు, వినుట ఆరోగ్యం కూడా. నిర్గమాకాండం 15:26లో ఒక మాట ఉంది, నా మాటలు శ్రద్ధగా వింటే ఈ లోకపు ఐగుప్తు రోగాలు మీ మీదకి రానించను, మీకు ఆరోగ్యం ఇస్తాను. ఈ ఉదయకాలమందు ఏ వ్యాధితో మీరున్నా, ఏ శరీర బలహీనతతో మీరున్నా కానీ బైబిల్ సెలవిస్తుంది, వినుట వలన మీకు ఆరోగ్యము చేకూరుతుంది. దేవుని మాటలు వినాలి, అప్పుడే కదా మీకు విశ్వాసం కలుగుతుంది. ప్రభు నిన్ను స్వస్థపరిచే దేవుడు. యేసు ప్రభు వారు జీవించిన దినాలలో చాలామంది స్వస్థత పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? రక్తస్రావం కలిగిన స్త్రీ కావచ్చు, లేదా మరొక స్త్రీ కావచ్చు, మరో సహోదరుడు కావచ్చు. వాళ్ళు ప్రభు దగ్గరికి ఫస్ట్ రావడానికి ఏదో విన్నారు. ఆయన దగ్గరికి వెళితే ఆయన బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. వాళ్ళకి విన్నారు గనక విశ్వాసంతో వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు కూడా అలాగే మేలు చేశారు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే
అది దేహానికి చక్కటి ఆరోగ్యము అని బైబిల్ ఉంది. యెషయా గ్రంథములో మరో చక్కని మాట ఉంది. 55వ అధ్యాయము 3వ వచనములో ఏమనుంది అంటే, మీరు వినిన ఎడల బ్రతుకుదురు అని వాక్యం సెలవిస్తుంది. నిజమే, చాలామంది వినుట ద్వారా కూడా చావు బ్రతుకుల్లో ఉన్నవాళ్ళు, స్వస్థత నొందిన వాళ్ళు ఉన్నారు. లాజరు చనిపోయాడు కదా, బైబిల్లో ఒక లాజరు చనిపోయాడు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో చనిపోయిన లాజరు కూడా బయటికి రాగలిగాడు. కనుక చాలామంది మరణశయ్య మీద ఉన్నవాళ్ళు దేవుని మాట విని ప్రభువునందు విశ్వాసం ఉంచి మరల ఈరోజు లేచి మంచి ఆరోగ్యకరంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, దేవుని సేవ చేస్తున్న వారు ఉన్నారు. దీని అంతటికి కారణం దేవుని మాటలు చాలా చాలా శ్రద్ధగా వినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినుట వలనే కదా విశ్వాసం కలుగుతుంది అని రోమా 10వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నది. కనుక వినండి. దేవుడు అంటే మీకు తెలుస్తుంది. ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఈ లోకములో మనందరి కొరకు ప్రాణం పెట్టాడని, చనిపోయాడని, 3వ దినాన తిరిగి లేచాడని, మరలా తన బిడల కోసం మధ్యాకాశానికి వస్తున్నాడని, ఇవన్నీ మనకు తెలియాలి అంటే మొదటగా దేవుని మాటలు వినాలి. వినుట మనకు ఆశీర్వాదం, మన కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా కానీ. రెండోది, దేవుని మాటలు వినుడి ద్వారా ప్రతిరోజు ఉదయకాలమందు మన దేహానికి ఆరోగ్యము. దేవుని యొక్క మాటలు వినుడి ద్వారా మీరు బ్రతుకుదురు అని వాక్యం సెలవిస్తుంది. కనుక అంత మాత్రమే కాదు, ఈ లోకపులో ఉన్న రోగాలు ఏది కూడా మీ మీదకి రాణించను. షేబా దేశపు రాణి ఈ రోజున రేపు రాబోయే కాలంలో మన మీద విమర్శ చేస్తుందట. ఎందుకు విమర్శ చేస్తుంది అంటే, ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నేను, అన్యురాలైన నేను మీ దేవుడి గురించి నేను విన్నాను. విని నేను బయలుదేరి మరి ఇక్కడ దాకా వచ్చాను, యెరూషలేము దాకా వచ్చాను. మరి మీరెందుకు వింటలేదు? మీరెందుకు ఆయన్ని అంగీకరించట్లేదు? ఈరోజు ఈ ఉదయకాలంలో దేవుని మాటలు వింటున్నవారు ఇంకెవరైనా యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఉన్నట్లయితే కనుక మీరు అంగీకరించండి. లేని ఎడల మీ మీద నేరారోపణ అనగా విమర్శ చేస్తట ఈ రాణి. అది ఆ యొక్క మాట యొక్క అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, షేబా దేశపు రాణి, అదే దక్షిణపు దేశపు రాణి, అన్యురాలయ్యుండి విగ్రహారాధకురాలయ్యుండి మీ గురించి విని మీ సన్నిధికి వచ్చింది. వచ్చాక ఇంకెన్నో విషయాలను ఆవిడ వినగలిగింది, చూడగలిగింది. కనుక రేపు రాబోయే విమర్శ సమయంలో ఆవిడ అనేక మంది మీద నేరారోపణ చేయబోతుంది. అన్యురాలైన నేనే ప్రభువుని విశ్వసిస్తే మీరెందుకు ప్రభువుని నమ్మలేదు? మీరు మందిరానికి వెళుతూ కూడా ఎందుకు మారు మనసు పొందలేదు? ఎందుకు రక్షణ పొందలేదు? ఎందుకు బాప్టిజం పొందలేదు అని విమర్శ చేయబోతుంది అని మీ వాక్యం వ్రాయబడింది. కనుక అలాగును కాకుండా మేము మీ మాటలు వినుట మాకు ఆశీర్వాదం, మీ మాటలు వినుట మా దేహానికి ఆరోగ్యము, మీ మాటలు వినుట ఈ లోకంలో ఉన్న ఐగుప్తు రోగాలు అనగా ఏ రోగాలు మీ మీదకి రాణించరు. నా మాట వినుట వలన మీరు బ్రతుకుదురు అని మీరు సెలవిస్తున్నారు. ఈరోజు మేము బ్రతుకున్నాము అంటే, సజీవ సంఖ్యలో ఉన్నాము అంటే కేవలం మీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తున్నాయి. దావీదు ఒక మాట అన్నాడు, ఒక్క మాట నాతో మాట్లాడండి నేను బ్రతికేదను అన్నాడు. మీ మాటకు అటువంటి పవర్ ఉంది, మీ మాటకు అటువంటి శక్తి, అటువంటి శక్తి దీవెన ఉన్నది ప్రభువా. కనుక ఈరోజు మీ మాటల మీద అనగా మాటలు అనగా మీ వాక్కు అనగా వాక్యము, మీ వాక్యం మీద మనసు పెట్టి మా కుటుంబాలు మేమందరము కూడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దీవించబడడానికి కృప దయచేయండి. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీభించిన బిడ్డలందరినీ దీవించి, ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో కోర్టు సమస్యలు బంధకాలన్నీ కూడా మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి కలిగిన రుణబాధలతో ఎవరు నలిగిపోతున్నారు, రుణబాధలన్నీ కూడా త్వరగా విడుదల దయచేయండి. ఎవరికైతే బయట ధనం రావలసినదో వారికి ఆ ధనాన్ని ఇప్పించవలసిందిగా త్వరగా మీరు కార్యం చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే దూర ప్రాంతములలో ఉద్యోగాల కొరకు అనేకమైన దేశాలు వెళ్ళిన బిడ్డలున్నారు, వారి కొరకు మంచి కంపెనీలో వారికి ఉద్యోగాలు దయచేయమని, అలాగే దూర ప్రాంతంలో చదువు కొరకు వెళ్ళారు ప్రభువా,
వారిని జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరుండండి, వారిని మీరు బలపరచండి, ఆలోచన చెప్పండి, వారిని నడిపించండి. మీ దీవెనతో నింపమని ప్రత్యేకంగా ఈ ఉదయకాలమందు ఈరోజు ఎవరైతే ఏ ప్రయాణాలు పెట్టుకుని ఉన్నారో వారి ప్రయాణాలు ప్రభువా భద్రత కొరకు, అలాగే వారి పెళ్లి రోజుల కొరకు, పుట్టిన రోజుల కొరకు, రక్షణ పొందిన దినం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అందులో వారిని ఆశీర్వదించండి, దీవించండి, మీకు ఉపయోగపడే కుటుంబాలుగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ